ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రతపై 2019లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చిన సర్క్యులర్ నెంబర్ 01/2019 అమలు చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ చేసిన విజ్ఞప్తి మేరకు రవాణా మంత్రి ఆర్టీసీ ఎండీ హెడ్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అందరూ ఆ సర్క్యులర్ని తప్పకుండా యథావిధిగా అమలు చేస్తామని హామీ ఇచ్చినా సరే కొంతమంది క్రింది స్థాయి అధికారులు మాత్రం సర్క్యులర్ని అమలు చేయకుండా అక్రమంగా ఛార్జ్షీట్లు సస్పెండ్లు రిమూవ్స్ చేస్తూ సమస్యలు సృష్టించి ఆర్టీసీ ఉద్యోగులను ఉద్యమాల వైపుకు బలవంతంగా నెడుతున్నారని అన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన అనంతరం కొంతమంది అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు ఆర్టీసీ ఉద్యోగులను తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా 2019లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఆర్టీసీ ఎంప్లాయీస్ని గుర్తింపు సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగుల పనిష్మెంట్ విషయంలో సర్క్యులర్ నంబర్ 1/19ని తీసుకొని రావడం జరిగింది. ఆ సర్క్యులర్ సారాంశంలో భాగంగా ప్రధానంగా ఏ ఉద్యోగి ఏ తప్పు చేస్తే ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనేది దాంట్లో స్పష్టంగా ఉద్యోగ సంఘాలతోనూ హెచ్ఓడి అధికారులతోని మాట్లాడి సర్క్యులర్ జారీ చేశారు. దాన్ని యథావిధిగా అమలు చేస్తే ఉద్యోగులకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇవాళ ఆ సర్క్యులర్ అమలు చేయకుండా కొంతమంది అధికారులు విచ్చలవిడిగా ఉద్యోగుల మీద ఛార్జ్షీట్లు ఇవ్వడంతో పాటు సస్పెండ్లు రిమూవ్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గౌరవ రవాణా మంత్రి గారి దృష్టికి ఎండీ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం. అలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇటీవల ఎంప్లాయీస్ ఇచ్చినటువంటి మెమోరాండం మీదకు గౌరవ రవాణా మంత్రి గారి సూచనల మేరకు ఎండీ గారి సూచనల మేరకు ఈడీఏ గారు గత నెల 29వ తారీఖున ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర మంత్రుల చర్చల్లో భాగంగా 1/19 సర్క్యులర్ని యథావిధిగా తూచా తప్పకుండా అమలు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. కాబట్టి హామీని అమలు చేసుకునే విధంగా శ్రేణులంతా కృషి చేయాలని చెప్పేసి ఇవాళ గుంటూరు జిల్లాలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఏ అధికారైనా సరే హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు భిన్నంగా 1/19 సర్క్యులర్కి భిన్నంగా ఉద్యోగుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉండగా డిపో స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి జోన్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎటువంటి ఉద్యమాలకు కూడా వెనుకాడ బోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కొంతమంది అధికారులు చూపిస్తున్నటువంటి అత్యుత్సాహం వలన ఇవాళ ప్రభుత్వానికి ఉన్నతాధికారులు కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితుంది. కాబట్టి దయచేసి అధికారులు కూడా ఉద్యోగులే అనే విషయాన్ని మర్చిపోయి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం బాధాకరం. కాబట్టి దయచేసి కొంతమంది తీసుకున్న చర్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. ఈ విషయాన్ని రవాణా మంత్రి గారి దృష్టికి అలాగే ఎండీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అలాగే ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి నైట్ అవుట్ ఎలవెన్స్కి సంబంధించి పదోన్నతులకు సంబంధించి అలాగే ఓటీ క్లెయిమ్లు కొంతమంది రెగ్యులర్ కావాల్సిన విషయాల్లో ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ నెల 6వ తారీఖు లేఖ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వం తరఫు స్పందించి నైట్ అవుట్ ఎలవెన్స్కి సంబంధించి కలుపుకునే విధంగా ఏఆర్ఎండ్బీ సెక్రటరీ గారు వాళ్ళ ఆదేశం ఇవ్వడం పట్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ తరఫున ప్రభుత్వానికి ఆర్టీసీ ఎండీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మిగిలి ఉన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరించే విధంగా చొరవలు తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నటువంటి 1/19 సర్క్యులర్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి ఇంతవరకు 1/19 సర్క్యులర్కి భిన్నంగా ఇచ్చిన పనిష్మెంట్లన్నింటిని కూడా క్యాన్సిల్ చేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ తరఫున విజ్ఞప్తి చేస్తాం.